నమస్తే, నేను మీ అశ్విని కుమార్. భారత రాజ్యాంగ దినోత్సవం 26/11 ఈ రెండింటికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. నవంబర్ 26 తారీఖు భారత రాజ్యాంగం దినోత్సవం జరుపుకుంది. ఇందులో ముఖ్యమైనది జమ్మూ కాశ్మీర్లో మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నారు అక్కడ ప్రజలు కానీ ప్రభుత్వం కానీ. ఇది బాగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. అట్లాగే ఈరోజు సుప్రీంకోర్టు చాలా పెద్ద 2 తీర్పులు ఇచ్చింది. సో మొత్తానికి కూడా 26 తారీఖు నవంబర్ లేకపోతే 26/11 ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఆ డేట్స్కి. కోర్టు గురించి, భారత రాజ్యాంగం గురించి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా మాట్లాడే ముందు క్యాస్ట్ సెన్సస్ కులగణన గురించి మాట్లాడారు. మైక్ ఆఫ్ అయిపోయిందని కూడా మాట్లాడారు. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు. కానీ భారత రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి కనీసం కూడా అక్కడ మర్యాద ఇవ్వాలని కానీ నేను వీడియో పెడుతున్నాను. అందరూ కూడా ప్రెసిడెంట్కి నమస్కారం పెడితే ఆయన మరి ప్రెసిడెంట్ ఒక ట్రైబల్ అన్నా దేనిక కారణం ఆయన విషయం మనకి తెలియదు. కానీ ఎక్కడా కూడా మర్యాదపూర్వకంగా కనీసం నమస్కారం కూడా చేయకుండా ఆయన కుర్చీలో ఆయన కూర్చున్నాడు. పక్కన మల్లికార్జున ఖర్గే అందరూ నుంచున్నా కూడా నమస్కారం చేసినా కూడా. సో వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడతారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా ఎప్పుడో ఒక ఎర్ర పుస్తకాన్ని ఖాళీ పేజీలతో చూపించడానికి ప్రయత్నించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో చూసాం, అంతకుముందు లోక్సభ సెక్షన్స్లో కూడా చూసాము. ఈ కాన్స్టిట్యూషన్ డేలో కూడా వీళ్ళు మాట్లాడేది మాకు మైక్ కట్ అయిపోయింది, మాకు స్పీచ్లు ఇవ్వరు, మాకు మాట్లాడతామంటే పార్లమెంట్లో మా మైక్ కట్ చేస్తారంటూ కూడా. రాహుల్ గాంధీ గతం కూడా తెలుసుకుంటే సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఆయనకి ట్రైనింగ్ ఇచ్చుంటే బాగుండేది. దాదాపు 1870లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని అసలు కర్బ్ ఆఫ్ స్పీచ్ అని తీసుకొచ్చిందే ఆయన జవహర్లాల్ నెహ్రూ 1948 నుంచి 51 మధ్యలో. సో అసలు కర్బ్ ఆఫ్ స్పీచ్ అన్నది మొదలుపెట్టిందే వాళ్ళ తరం నుంచి. అక్కడి నుంచి ఈరోజు ఈ మైక్ కట్ చేయటం ఇదంతా కూడా ఏదో ప్రజలు ఇప్పుడున్న జనరేషన్కి అర్థం కాదనుకుంటే అది పొరపాటే. అసలు ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఈ రాజ్యాంగాన్ని మార్చింది ఎక్కువసార్లు ఎవరు? మళ్ళీ గతంలోకే వెళ్ళాలి. వీళ్ళందరూ కూడా డెమోక్రసీ కాపాడుతాము ఇవన్నీ అంటూ కూడా స్పీచ్ల వరకే పరిమితం. వెనక చర్యలు చూస్తే ఇప్పటి వరకు కూడా దాదాపు 84 సార్లు వీళ్ళంతా కూడా డెమోక్రసీకి తూట్లు పొడిచారు. తూట్లు పొడవటమే కాకుండా పిక్ ఇమేజ్ కూడా పెడతాను. ఎన్ని ప్రభుత్వాలని వీళ్ళు డిస్మిస్ చేశారు, రాజ్యాంగాన్ని ఎట్లా మార్చారు. దాదాపు కాంగ్రెస్ పార్టీయే దాదాపు 65 సార్లు పైన ప్రభుత్వాలను మార్చింది. ఇంకా మిత్రపక్షాలతో ఉన్నప్పుడు ఇంకొక 19 సార్లు, మొత్తం 84 సార్లు ప్రభుత్వాన్ని పడగొట్టి మార్చింది రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ. అది కూడా మర్చిపోతున్నాడు ఆయన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఇంకొక ముఖ్యమైనది ఉంది 26/11 ముంబై టెర్రర్ అటాక్స్. ఇదంతా కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు మాట్లాడుతున్నారు, శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. కానీ ఇదే ప్రతిపక్ష నాయకుడు 26/11 ముంబైలో టెర్రర్ అటాక్ జరుగుతున్నప్పుడు ఈయన ఎక్కడున్నాడు? ఫామ్ హౌస్లో పార్టీల్లో మునిగి తేలుతున్నాడు. ముంబై అంతా క్రైసిస్లో ఉంది. దాదాపు 200 మంది పైన చనిపోయారంతా కూడా. రాహుల్ గాంధీ ఫామ్ హౌస్లో పార్టీలు మునిగి తేలుతున్నాడంటూ కూడా అప్పుడు ప్రింట్ మీడియాలు అన్నీ కూడా పేపర్లో వేసినాయి. ప్రింట్ మీడియా అంతా వేసింది, పబ్లిష్ చేసింది. దాదాపు ఇప్పుడు ఆయన మర్చిపోతారు, ఎవరు గుర్తుపెట్టుకోరంటే మీడియాకు వచ్చిన దాన్ని ఎక్కడా కూడా హైడ్ చేయలేము. అది కూడా ఆయన చూడాలి. మల్లికార్జున ఖర్గే మహారాష్ట్ర ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా కొత్తగా ఒక ప్రచారం తీసుకొని వచ్చారు. ఆర్ఎస్ఎస్ ఒక స్నేకు, పాము లాంటిది కాటేస్తుంది, బీజేపీ లాంటిది కాటేస్తుందని. ఇదే విష ప్రచారం చాలాసార్లు చేశారు ఇప్పటికీ. తర్వాత నిజం బయటకు వచ్చాక మళ్ళీ దాని గురించి వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు. ఇందాక నేను చెప్పినట్టుగా ముంబై టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అట్లాగే అప్పుడు బాలీవుడ్లో ఉన్న స్టార్స్ అందరూ కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది ముంబై టెర్రర్ అటాక్స్లో అంటూ కూడా ఒక పెద్ద ప్రోగ్రామే ఒకటి పెట్టారు. తర్వాత నిజం బయటకు వచ్చాక నవాజు వీళ్ళందరూ ఉన్నారని పేపర్లో ముంబై టెర్రర్ అటాక్స్లో ఉన్నారని చెప్పాక దాని గురించి ఏం మాట్లాడలేదు. 26/11 ముంబై టెర్రరిస్ట్ అటాకుల్లో ఆర్ఎస్ఎస్ ఉందంటూ కూడా అప్పుడు యూపీఏ గవర్నమెంట్కి బాగా దగ్గర ఒక అడ్వైజర్గా ఉన్న బర్నే అజీజ్ ఈయనైతే
రాష్ట్రీయ సహానా ఉర్దూ న్యూస్ పేపర్ అని ఉండేది, దానికి ఆయన ఎడిటర్గా ఉన్నాడు. ఆయన ఒక పెద్ద పుస్తకమే పబ్లిష్ చేశాడు ఆయన ఏకంగా. ఆర్ఎస్ఎస్ ఉంది ముంబై టెర్రర్ అటాక్స్లోని. అట్లాగే దిగ్విజయ్ సింగ్ వీళ్ళందరూ కూడా ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు 6 డిసెంబర్ 2010లో. ఎందుకంటే అదే తారీఖు బాబ్రీ మసీద్ డెమాలిషన్ యానివర్సరీ అని పెట్టి 2010లో ఆర్ఎస్ఎస్ పాత్ర ముంబై టెర్రర్ అటాక్స్ అంటూ కూడా ఒక పుస్తకాన్ని నేషనల్ క్యాపిటల్స్ ఇండియా ఇస్లామిక్ కల్చర్ సెంటర్లో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. గతం మర్చిపోతే అట్లా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అనేది ఆయన ఆలోచించుకొని చెప్పాలి. కాంగ్రెస్ నాయకులు కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది అంటూ కూడా చెప్పి ఆ తర్వాత నిజాలన్నీ బయటకు వచ్చాక పాకిస్తాను ఐఎస్ఐ హ్యాండ్ ఇదంతా ఉందని వచ్చాక ఎక్కడా కూడా మళ్ళీ దాన్ని ఖండిస్తూ ఆర్ఎస్ఎస్ని అన్నామంటూ వాళ్ళు కనీసం ఒక అపాలజీ కూడా అడగలేదు. అది వాళ్ళ సంస్కృతి. ఇంకా ఎంత జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికలు ఇవన్నీ జరుగుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చేసినాయి, మొన్న హర్యానా ఫలితాలు వచ్చేసినాయి. లెగసీ ఆఫ్ డిఫీట్స్ చూసుకుంటే కనుక రాహుల్ గాంధీ ఇప్పటికే 89, త్వరలోనే ఆ డిఫీట్ ఓడిపోవటంలో ఆయన నాయకత్వంలో సెంచరీ కొడతాడన్నది ప్రజలందరికీ తెలిసిందే. దాదాపు కాంగ్రెస్ పార్టీలో కూడా అందరికీ అర్థమైంది, ఎవరూ నోరు మెదపటం లేదు. రాహుల్ గాంధీయే ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీ దేశంలో డిస్మిట్ అవుతుంది. అందుకే ఆఖరి ప్రయత్నం కింద ప్రియాంక వాద్రాను కూడా రంగంలోకి దించారు. దీనికి ఇంకొక ముఖ్యమైన కారణం ఉంది. సుప్రీంకోర్టు చాలా ఇంపార్టెంట్ తీర్పు ఒకటి ఇచ్చింది 25వ తారీఖు. భారత హోమ్ మినిస్ట్రీకి డైరెక్ట్ చేసింది రాహుల్ గాంధీ ఇండియన్ సిటిజన్షిప్ మీద. ఆయన బ్రిటిష్ సిటిజన్షిప్ ఉంది అని విఘ్నేష్ అని ఆయన పిల్లేస్తే దాని మీద 25వ తారీఖు సుప్రీంకోర్టు ఆ హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా భారతదేశానికి సంబంధించి హోమ్ మినిస్ట్రీకి రీడైరెక్ట్ చేసింది. మీరు ఇది నిజమా కాదా తేల్చి మాకు డిసెంబర్ 19వ తారీఖు కల్లా భారత ప్రభుత్వం మాకు చెప్పాలి కోర్టుకి అంటూ కూడా. సో పక్క ఆయన సిటిజన్షిప్ ఇప్పుడు డైలమాలో పడింది. ఎక్కడైనా సిటిజన్షిప్ క్యాన్సిల్ అవుతే కనుక సబ్స్టిట్యూట్గా వాళ్ళ కుటుంబం నుంచే ఒక మెంబర్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి గాంధీ ఫ్యామిలీ తప్ప దిక్కు లేదు. అందుకే ప్రియాంక గాంధీని ముందు జాగ్రత్తగా వాయనాడులో రంగంలోకి దించారు. సబ్స్టిట్యూట్ ఒకవేళ రాహుల్ గాంధీకి ఏదైనా జరిగితే. ఓటమి పాలవుతున్న కొద్దీ కూడా వీళ్ళలో ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు, ఇరిటేషన్ అనుకోవచ్చు, ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి అనే ఆలోచన కన్నా కూడా విమర్శించడంలో ఈవీఎం హ్యాక్ అనే దాన్ని ఒకటి తీసుకొని వస్తారు. సుప్రీంకోర్టు 26వ తారీఖు నవంబర్ 26 ఇంకొక తీర్పు కూడా ఇచ్చింది. ఈ ఈవీఎంలు ఇవన్నీ కూడా పిల్లు వేస్తే కాంగ్రెస్ దాన్ని డిస్మిస్ చేసింది. అంతేకాకుండా చాలా ఘాటుగా హెచ్చరించింది కాంగ్రెస్ పార్టీని. మీరు గెలిచినప్పుడల్లా కూడా ఏమీ మాట్లాడరు, ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలు హ్యాక్ అయినాయి అంటారు. ఇది మంచి పద్ధతి కాదు. అందుకే అసలు ఇది సుప్రీంకోర్టు లాంటి చోట ఇట్లాంటిది డిబేట్స్ పెట్టకండి, ఇట్లాంటి పిల్స్ వేయకండి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించింది. ఓటమిని నైతికంగా ఒప్పుకోవాలి, ఒప్పుకొని ఎట్లా ముందుకెళ్తామనాలి. అందుకే జార్ఖండ్లో బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి ఓడిపోయినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ ఓడిపోయాము, ఆ కారణాలు ఏంటో మేము లోతుగా పరిశీలిస్తాము, త్వరలో మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తామన్నారే తప్ప ఈవీఎంలు హ్యాక్ అయినాయనో లేదా వేరే దొంగ సాకులకి కుంటి సాకులకి వెతుక్కోలేదు బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వాయనాడులో గెలిచింది, కర్ణాటకలో బైపోల్లో జరిగిన వాటిల్లో గెలిచింది. మరి అక్కడేమీ ఈవీఎం హ్యాకింగ్ అన్నది గుర్తురాలేదు. మహారాష్ట్ర తీర్పు మాత్రం వాళ్ళు ఎప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకో పక్క కాంగ్రెస్ కూటమికి మద్దతు తెలుపుతున్న టీఎంసీ వెస్ట్ బెంగాల్లో గెలిచింది. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో 2 స్థానాలు గెలుచుకుంది. అయినా కూడా ఎక్కడ వీళ్ళకి ఇవన్నీ గుర్తుకు రాలేదు. ఓడిపోయిన మహారాష్ట్రలో మాత్రం ఈవీఎం ట్యాంపరింగ్ అనే దాన్ని ఒకదాన్ని కొత్తగా తీసుకొచ్చారు. బ్యాలెట్ పేపర్లు కావాలంటున్నారు. ఆ బ్యాలెట్ పేపర్స్ కోసం భారతదేశం మొత్తం కూడా మళ్ళీ భారత్ జోడో యాత్ర చేస్తారట ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. క్లియర్గా ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది, నా పాత వీడియోస్ నాకు ఎప్పటి నుంచో ఉన్న సబ్స్క్రైబర్స్ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళైతే నేను డిసెంబర్ దాకా కూడా భారతదేశంలో అల్లర్లు చెలరేగుతాయి, డిసెంబరు దాకా భారతదేశం గట్టిగాలము అని చెప్పుకుంటూనే వచ్చా. దీనికి 2 కారణాలు. ఒకటి, యుఎస్లో ఎలక్షన్స్ అయిపోవాలి, ఎలక్షన్స్ అయిపోయి కొత్త ప్రెసిడెంట్ జనవరి 4వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం వరకు. అట్లాగే భారతదేశంలో ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ అనే పార్టీ డెసిమేట్ అవుతూ వస్తుంది.
డెసిమేట్ అవుతున్నప్పుడే ఈ ముందు నుంచే స్టూడెంట్స్ అల్లర్లు జరిగినాయి, రైల్వే యాక్సిడెంట్లు జరిగినాయి. ఎప్పుడూ లేదు ఉత్తరప్రదేశ్లో సంబాల్లో మనం చూస్తున్నాము. దాని తెర వెనుకున్న నాయకులందరి పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. అట్లాగే డ్రగ్స్, గంజాయి, జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు, చొరబాటుదారులు, వెస్ట్ బెంగాల్ ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువైంది. ఇవన్నీ కూడా నేను ముందు నుంచి హెచ్చరించినట్టే డిసెంబర్ దాకా అయితే ఇవి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కడ ఆ ప్రయత్నాలు నెరవేరు ఖచ్చితంగా చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎదగాలంటే మాత్రం రాహుల్ గాంధీయే ఇలాంటి స్పీచ్లు ఇస్తున్న కొద్దీ గతం మర్చిపోయారనుకుంటే మాత్రం పొరపాటు. కొత్త పందాలో ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలో ఆలోచించాలి తప్ప ఇంకా ఈవీఎం ట్యాంపరింగు, క్యాస్ట్ సెన్సస్, లేకపోతే రాజ్యాంగము ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వస్తే మాత్రం, లేకపోతే హిందూ ముస్లింలని విడగొడదాము, ఇవన్నీ కూడా ఎంత ప్రయత్నిస్తే అవతల అధికార పార్టీ లేదా బీజేపీ, ఎన్డీఏ ఇంకా బలపడుతుంది. కాంగ్రెస్కి ఇప్పుడున్న 2 రాష్ట్రాలు కూడా త్వరలోనే, 3 రాష్ట్రాలు కూడా త్వరలోనే కోల్పోతుంది ఖచ్చితంగా. గాంధీ ఫ్యామిలీ కూడా డెసిమేట్ అవుతుంది భారతదేశంలో అనేదైతే కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.